అందరికి నమస్తే అండి. ఈరోజు శంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే చూడటం జరిగింది. మూవీ అయితే చాలా 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 బాగుంది. నేను చాలా రోజుల తర్వాత థియేటర్లో ఈ బిట్లు చూసి నవ్వడం చాలా రోజులైంది అనమాట. అసలు ఎంత బాగా నవ్వానంటే అసలు చెప్పలేను అనమాట. ఈ డైరెక్టర్ గారు వెంకటేష్ గారికి మంచి రోల్ ఇచ్చారు, చిరంజీవి గారికి మంచి రోల్ ఇచ్చారు. వెంకటేష్ గారు అయితే సెకండ్ హాఫ్ లో మనకి లాస్ట్ 1 hour ముందు కనబడతారు. అసలు ఇద్దరికి సమానంగా ఇచ్చారు అనమాట డైరెక్టర్ గారు. ఎవరిని తక్కువ చేయలేదు. ప్రతి క్యారెక్టర్ కి ఎవరికి ఎవరికి ఏ వాళ్ళ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. నేను గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గారు చూశాను. అప్పట్లో అంత అంత గ్లామరస్ గా అసలు ఎంత బాగున్నారంటే చిరంజీవి గారు సేమ్ అప్పుడు ఎలా ఉన్నారు గ్యాంగ్ లీడర్ లో, ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు ఆయన ఎనర్జీ ఏంటో కానీ అసలు ఎవరికి అర్థం కాదు. అసలు ఎంత సూపర్ గా ఉన్నారంటే, అసలు ఆయన ఎంత గ్లామర్ గా ఉన్నారంటే అసలు నాకు చూసా నాకే అసలు అసలు ఎంత దిష్టి తగిలితే అసలు నా దిష్టి ఆయన తగిలేటట్టుంది. అసలు ఎంత అందంగా ఉన్నారండి ఆయన. అసలు ఈ తరం యూత్ కూడా ఆయన ఒక హీరో హీరో అయిపోయారని చెప్పుకోవచ్చు. అసలు ఆయన కామెడీ అసలు చేస్తుంటే అసలు నేను థియేటర్ లో నవ్వుతూనే ఉన్నాను. చాలా రోజులు అవుతుంది నేను థియేటర్ లో కొన్ని కామెడీ బిట్స్ చూసి ఓవర్ కామెడీ చూసి నవ్వు రాక అసలు ఎంత బాగా నవ్వుకున్నానంటే ఫుల్ లెంత్ కామెడీ అనమాట. మీరు ఫస్ట్ నుంచి చివరి దాకా మీరు మూవీలో నవ్వుకోవచ్చు. సో చాలా చాలా బాగుంది మూవీ. మనం ఎంత ఎఫర్ట్ పెట్టామంటే అసలు ఆలోచనలు చాలా చిన్న బడ్జెట్ గా మనం ఇంత బాగా నవ్వుతున్నాం అంటే అసలు మూవీ గురించి నేను ఎలా చెప్పాలో కూడా అసలు ఎంత ఎగ్జైటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ మూవీ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే అంత బాగుంది సినిమా. అసలు వెంకటేష్ గారు ఆయన ఉండే ఒక ½ hour కూడా అసలు ఎంత బాగుందంటే ఆయనకి మంచి రోల్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఏదైనా డైరెక్టర్ గారు ఇలాంటి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటాను. ఎస్పెషల్లీ నేను చిరంజీవి మన ఛానల్ తరఫున చిరంజీవి గారిని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ మీరు ఇలాంటి మూవీసే చేయండి, ఇలాంటి మూవీస్ కాదు. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది, నేను ఆగలేకపోతున్నాను. ఎందుకంటే నా నా ఫీలింగ్ నేను చెప్పాలి, నా వ్యూవర్స్ చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఎందుకంటే నేను అంత బాగా ఫీల్ అయ్యాను. నేను చిరంజీవి గారు మీరు ఇలాంటి కామెడీ రోల్స్ ఇంకా చేయాలి, మీరు మమ్మల్ని ఇంకా ఆనందపరచాలి. ఏదైనా ఇయర్ లో ఇక 2-3 సినిమాస్ ఇలాంటివి తీయాలి అని మేము కోరుకుంటున్నాం. అసలు మీరు ఎంత ఎనర్జెటిక్ ఉన్నారు కొంచెం మీ ఇంటర్వ్యూలో కొంచెం చెప్పండి. మీరు ఎందుకు అంత గ్లామర్ గా ఉన్నారో నేను కూడా కొంచెం ఫీల్ అవుతాను. అసలు చాలా చాలా బాగున్నారండి మీరు. కంపల్సరీ అందరూ ఈ సంక్రాంతికి మూవీ చూడండి, హిట్ చేయండి కదా. చాలా చాలా బాగుంది. మీరు కంపల్సరీ చూసి ఎంజాయ్ చేయండి. మీ కామెంట్స్ చేయండి నాకు ఎలా ఉందని. నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు కొంచెం కమెంట్ చేయండి. అసలు ఎగ్జైటింగ్ ఆపలేకపోతున్నాను. నేను రేటింగ్ ఇచ్చే అంత పెద్ద ఛానల్ కదా నాది. కేవలం నేను ఎలా చెప్పగలంటే మూవీ బాగుందా లేదా అని మాత్రం చెప్పగలను. మూవీ అయితే చాలా చాలా బాగుంది. మీరు పెట్టిన డబ్బులకి మీకు లాస్ ఉండదు. చాలా బాగా నవ్వుకుంటారు. వెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది చివరి దాకా. ఎక్కడ డబుల్ మీనింగ్ లేదు. చాలా చాలా బాగుంది. ఒక తండ్రి తన పిల్లల్ని కొన్ని సంవత్సరాలు అతను విడిపోయి చూడకపోతే అసలు ఫీలింగ్ నేను స్పాయిల్ చేయాలి తెలుసుకోవాలా. ఎందుకంటే చిన్న బిట్ చెప్పినా కూడా మీరు ఆ థ్రిల్లింగ్ పోతుంది. ఎందుకంటే చాలా చాలా బాగుంది. అగైన్ చిరంజీవి గారు హిట్ కొట్టారని కోరుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. సీ అండ్ ఎంజాయ్.